ఏపీలోని డీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక ఉద్యోగాల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. అది ఏంటంటే ఏపీలో నిరుద్యోగులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ 2026పై నిన్న మంత్రులతో సమీక్ష జరిగింది. దాంట్లో నారా లోకేష్ గారు నిర్వహించారు దీన్ని. ఇందులో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో అనే విషయాన్ని, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారో అనే విషయాల్ని త్వరలో ఆహ్, బయటకొస్తాయి. యాక్చువల్‌గా అది మంత్రులతో డిస్కస్ చేశారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌ను ఈ ఈ ఏడాది సెప్టెంబర్ 15న విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఇందులో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలని ఆయన సూచించారు. జాబ్ క్యాలెండర్ 2026 రెండో దశలో భాగంగా 3168 ఉద్యోగాలు, తక్కువ కాదండోయ్! 3168 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనిలో త్వరలో ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది తొలి విడత జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే దాంట్లో డీఎస్సీ కూడా ఒకటి. డీఎస్సీకి ఇప్పటికే దాని గురించి వివాదాలు నడుస్తున్నాయి. మరది ఎప్పటికి క్లారిఫై అవుతదనేది తెలీదు. ఆల్రెడీ కొన్ని అంశాలు కోర్టులో కూడా ఉన్నాయనేసి చెప్తున్నారు. తాజాగా రాబోతున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పార్టీలో దిద్దుబాటు చర్యలు చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల వేళ కొత్త నిర్ణయాలతో సిద్ధమవుతున్నాయి. కూటమి, వైసీపీ రాజకీయాలు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో జనసేనాని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే కసరత్తు మొదలుపెట్టారు. పార్టీకి బలోపేతం దిశగా కమిటీల నియామకంపై స్వయంగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా పవన్ పార్టీలో ముఖ్య విభాగంలోని వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా ఉంది. డిప్యూటీ సీఎం జనసేనాని పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేసిన పవన్ కళ్యాణ్ పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఈ కసరత్తును స్వయంగా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పవన్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తమ వాయిస్ వినిపిస్తున్న పలువురు అధికార ప్రతినిధులను, అంటే 26 మంది అధికార ప్రతినిధులను వారి బాధ్యతల నుంచి తప్పించుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం 14 మంది అధికార ప్రతినిధులు బాధ్యతల్లో ఉన్నారు. వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు తప్పించేస్తున్నారు. కాగా పార్టీ తాజా ఆదేశాల్లో కీలక అంశాలను స్పష్టం చేశారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని ఆదేశించారు. ఓకే. మొత్తం మీద ఏదో కంట్రోల్లో పెడుతున్నారండి. ఏంటంటారు? కామెంట్స్లో చెప్పండి ఏంటనేది మీకు ఏం తట్టిందో. ఓకే. అదే విధంగా నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎటువంటి ప్రకటనలో, మీడియా చర్చల్లో పాల్గొనరాదని సూచన చేశారు. త్వరలో అధికార ప్రతినిధుల కొత్త జాబితాను పార్టీ అధిష్టానం ఖరారు చేసి ప్రకటిస్తుందని వెల్లడించారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక నిర్ణయాలు పవన్ తీసుకున్నారు. ఇంకొక విచిత్రమైన వార్త ఏంటంటే ఏపీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అయితే ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు,
పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, కోనసీమ జిల్లా నుంచి విపరీతంగా జనాన్ని తరలించాలి అనే ఉద్దేశంతో కోనసీమ జిల్లాలో స్కూల్‌కి సెలవిచ్చారు. 31, 2 తారీఖులకి సెలవిచ్చారు. అదెందుకంటే బస్సుల కోసమంట. అది న్యూస్‌లో ఎలా లీక్ అయిపోయింది చూడండి. బస్సుల కోసం ప్రధాని అక్కడికి వస్తున్నారు కాబట్టి జనాన్ని తరలించడానికి బస్సులు కావాలని ఆర్టీసీ బస్సులు, గవర్నమెంట్ బస్సులు ఏముంటాయి అవి కాకుండా ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించిన బస్సులను కూడా అటు తరలిస్తున్నారు. ప్రభుత్వ బస్సులు అదే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు స్కూల్స్ బస్సులను కూడా ఆ కార్యక్రమానికి జనాన్ని తరలించడానికి వాడుతున్నారు కాబట్టి స్కూళ్ళకి సెలవు ఇచ్చేశారంట జిల్లా కలెక్టర్ వారు, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు. ఈ వార్త బయట గిరగిరా తిరుగుతుంది. ఇది అసలు యాక్చువల్గా బయటకు రాకూడదు ఇలాంటివి, కానీ ఓపెన్గా తిరుగుతుంది వార్త. పోనీలండి, కష్టపడుతున్నారు, ఏదోలాంటి ప్రధాని మీటింగ్కి జనాన్ని తరలించాలి కదా, పోనీలండి, ఏం చేస్తాం. ఓకే, నెక్స్ట్ వార్తలోకి వెళ్దాం. ఇంకొక విచిత్రమైన న్యూస్ ఏంటంటే, గీత దాటితే వేటే వేటేనంట. అంటే టీడీపీలో మొన్న బోండా ఉమ్మ గారు ఉదంతం మీద ఉంది కదా, దాన్ని పురస్కరించుకొని ఎవరన్నా నాయకులు టీడీపీ గీత దాటి ముందుకెళ్తే కనుక 1-2 సార్లు చెప్తాం, లేదంటే కనుక తీరు మారకపోతే వేటు వేయటం ఖాయం అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు ఈవేళ తేల్చి చెప్పేశారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైను ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయని, తమకు వచ్చిన గుర్తింపు, గౌరవం పార్టీ ద్వారానే వచ్చినాయని ఎప్పుడు గుర్తుంచుకోవాలని కోరారు. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదేందబ్బా, పార్టీ కండిషన్స్కి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకి ఏంటి సంబంధం? ఏమో ఏందప్ప రామానాయుడు గారు, ఏం చెప్తున్నారు మీరు? పల్లా శ్రీనివాసరావు గారు, ఇది పార్టీ ప్రయోజనాలు కదా, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా అవుతాయి? ఏమలే, మనకు వెళ్దాం, మనం ఎలాంటివి చెప్పుకోకూడదు. సరే, అయితే ఈ వేళకి ఇంకా వార్తలు ఉన్నా కానీ ఎక్కువ చెప్పట్లేదు. మార్నింగ్ న్యూస్గా ఈ వార్తలు వేయాలనేసి నేను చెప్తున్నాను. ఓకే, ఈ వార్తలు ఎలా అనిపించింది చెప్పండి. మీకు నచ్చితే కనుక నేను డైలీ కంటిన్యూ చేస్తాను. ఓకే, మీ సపోర్ట్ని బట్టే ఉంటుంది. వీడియోకి ఖచ్చితంగా హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీ రిజల్ట్ని బట్టి నేను కంటిన్యూ అవుతాను. థ్యాంక్ యూ.